కొన్ని పేర్లున్నాయి. 901 పేర్లున్నాయి. కంట్రోల్ డౌన్ యారో నొక్కితే లాస్ట్ రికార్డ్‌లోకి పోతది చూసిర్రా? మళ్ళీ కంట్రోల్ అప్ యారోలోకి పోతే ఫస్ట్ రికార్డ్‌లోకొస్తది. ఇప్పుడు దీనిలో ఉన్న డూప్లికేట్ వాల్యూస్‌ని మనం తీసి పారేయడానికి ఒక మ్యాక్రో క్రియేట్ చేసుకుందాం. దాన్ని ఏ డేటాలో అయినా, ఎక్కడైనా మనం ఉపయోగించి డూప్లికేట్స్ తీసేయొచ్చు. ఫస్ట్ స్టెప్ ఏంది మనకు తెలుసు కదా! ఈ మ్యాక్రో రికార్డ్ బటన్ ఉంది కదా! దీన్ని మనం క్లిక్ చేద్దాం. డైలాగ్ బాక్స్ వచ్చింది. దాని పేరేంది? రిమూవ్ డూప్స్. డూప్స్. దీని పేరు కంట్రోల్ ఆర్ అంటే మళ్ళీ అది అబ్జెక్షన్ చెప్తది. కంట్రోల్ టీ పెట్టుకుందాం. టీ. తర్వాత డిస్క్రిప్షన్ అవసరం లేదు. ఓకే క్లిక్ చేద్దాం. రికార్డింగ్ స్టార్ట్ అయింది కదా! ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ ఏ కాలమ్‌ను సెలెక్ట్ చేసుకుందాం. ఆల్ట్ ఏ ఎం. మనం ఆల్ట్ ఏ ఎం. రిమూవ్ డూప్లికేట్ డైలాగ్ బాక్స్ వచ్చింది కదా! కాలమ్ ఏ సెలెక్ట్ అయినది. ఒకటే కాలమ్ ఉన్నది. ఓకే క్లిక్ చేద్దాం. చూసారా 752 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్. 348 యూనిక్ వాల్యూస్ రిమైన్. ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేస్తే ఇప్పుడు అందులో ఉన్న డూప్లికేట్స్ అన్నీ పోయినాయి. ఇప్పుడు మనం ఈ మ్యాక్రోను స్టాప్ చేసుకోవాలి. కావాలనుకుంటే మనము ఎక్కడైనా ఈ మ్యాక్రోని రన్ చేస్తే ఆ కాలంలో కానీ ఆ డేటా సెట్లో ఉన్న డూప్లికేట్స్ అన్నీ ఈ వెళ్ళిపోతాయి. ఈ రకంగా మనకు డేటా క్లీనింగ్ అవుతుంది. ఓకే.